హాయ్ ఫ్రెండ్స్, స్మాల్ బిజినెస్ ఐడియాస్ నా ఛానల్కి స్వాగతం. మనం అగరబత్తి బిజినెస్ ఇంట్లో నుంచే ఎలా చేయొచ్చు, ఖాళీ సమయాల్లో డబ్బులు సంపాదించే మార్గం గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇందులో అగరబత్తి యొక్క క్వాలిటీ ఎలా చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మన మార్కెట్లో అగరబత్తులు కొనేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి డ్యామేజ్ ఉన్న పొలాలు ఉంటాయండి. చూడండి, ఈ బంచ్లో ఇలాగ డ్యామేజెస్ ఉంటాయి. సాధారణంగా మనం అగరబత్తులు ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకుంటాం కదా, ఇలాంటి డ్యామేజెస్ స్వతహాగా కొన్ని ఉంటాయండి. డ్యామేజీ లేకుండా అసలు అగరబత్తులు అనేవి రావు. అందుకని మనం తెప్పించుకున్న తర్వాత ఈ డ్యామేజ్ అయిన పొలాలను తీసి పక్కన పెట్టుకోవాలి. కానీ కొనే ముందే మనం ఈ అగరబత్తి యొక్క క్వాలిటీ ముందు చెక్ చేసుకోవాలి. ముందు క్వాలిటీ కనుక బాగుంటే అందులో నుంచి డ్యామేజ్ అయిన పుల్లలను మనం సపరేట్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఉన్న పుల్లలు ఎలా తెలుస్తాయి? ఇలా చూడండి, మనం ఇలా బంచిగానే పట్టుకుంటే పైన ఉన్నది కదా ఎడ్జి, పైన ఉన్న ఎడ్జి జనరల్గా మనకి తెల్లగా కనిపిస్తుంది కదా. ఇవి మెషిన్తో తయారు చేసినప్పుడు ఆ స్పీడ్కి పక్కన ఉన్నటువంటి ఒక రేకుకు తగులుతాయండి. దానివల్ల పైన ఉన్న ఎడ్జి ఎప్పుడు కూడా మనకి తెల్లగానే ఉంటాయి. అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పుల్లలు ఉన్నాయి కదా, పుల్లలు సాధారణంగా చార్కోల్ అంటే బొగ్గు పొడితో తయారు చేస్తారండి. అందుకని మనం కొనే ముందు ఈ పుల్లల్ని జనరల్గా చేతితో కనుక రుద్దినప్పుడు మన చేతికి నల్లగా బొగ్గు పడి అంటుకోకూడదండి. బొగ్గు నుసి కనుక అంటుకుంటే అది చాలా తక్కువ క్వాలిటీ అని అర్థం. అందుకని మనం కొనేటప్పుడే పొలాలు కనుక చూసి బొగ్గుపొడి లేకుండా, చేతికి బొగ్గుపొడి అంటుకోకుండా ఉండేట్టుగా చూడాలి. తర్వాత రెండోది, మనం పొలాలు కొన్నప్పుడు ఈ అడుగున ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ ఇలా చూడండి. పొలాలు ఇలా పట్టుకున్నప్పుడు పైన ఎడ్జి కింద ఎడ్జెస్ దాదాపుగా అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉంటాయండి. ఈ ఎడ్జెస్ మరీ ఎక్కువ ఎగుడు దిగుడు లేకుండా ఉండాలి. అందుకని సాధ్యమైనంత వరకు మెషిన్ మేడ్లో ఈ ఎడ్జెస్ ఒకే రకంగానే ఉంటాయి. ఇంకా మూడవది మనం గమనించాల్సింది, అన్నింటికన్నా అతి ముఖ్యమైనది, ఈ పొలను ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని మీకు బాగా కనిపించడం కోసం ఈ అగరబత్తులు తీసి పక్కన పెట్టేస్తున్నాను. పొలను ఇలా పట్టుకొని దీన్ని ఇలా బెండ్ చేయండి. దగ్గరికి తీసుకొస్తున్నాను వీడియోగా. బెండ్ చేసినప్పుడు ఇది పగలకూడదండి. ఈ అగరబత్తి పొల్ల ఎక్కడ కూడాను పెలుసుగా పగలకూడదు. పగిలింది అంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, సరిగ్గా తయారు చేయలేదు అని అర్థం. అందుకని జాగ్రత్తగా మనం చెక్ చేసేటప్పుడే ఇలా వంచి చూడాలి. వంచి చూసి ఇది పగలకుండా ఉండాలి, క్రాక్లు ఇవ్వకూడదు. క్రాక్లు ఇవ్వకుండా ఉన్నది అంటే మంచి క్వాలిటీ. ఎందుకంటే అగరబత్తి తయారు చేసేటప్పుడే అందులో బైండింగ్ అని ఒక గమ్ లాంటిది వాడతారండి. ఆ గమ్ము చాలా కాస్ట్లీ. గమ్ము కనుక తక్కువ కనుక వాడితే, అంటే వాళ్ళు ఖర్చు తగ్గించుకోవడం కోసం గమ్ము తక్కువ వాడారనుకోండి, అప్పుడు ఈ అగ్గిపుల్ల క్వాలిటీ ఇలా బెండ్ చేసినప్పుడు మధ్యలో ఇక్కడ పగుళ్ళు వచ్చేస్తాయి. అలాగే అగరబత్తిని ఇలాగ మీరు విరగొట్టండి. మధ్యలోకి విరగొట్టిన చూసారా, అడ్జస్ట్ కూడాను సాధ్యమైనంత వరకు ఇది పొడి పొడిగా రాదు. ఈ అడ్జస్ట్ కూడా పొడి పొడిగా ఉండకూడదు. మనం దీన్ని ముక్క చేసినప్పుడు బాగా ముక్క అయిపోవాలి. అడ్జస్ట్ కూడా మరీ ఎక్కువగా పొడిగా రాకూడదు. అంటే దీని యొక్క క్వాలిటీ బాగున్నది అని అర్థం. పొల్లని ఎప్పుడు కూడాను తీసుకొని ఒక శాంపుల్ పొల్ల తీసుకొని ఇలా బెండ్ చేయండి. బెండ్ చేసినప్పటిది పెచ్చులకు ఊడకూడదు. అలాగే దీన్ని మధ్యలో ఇలాగా విరగొట్టండి. విరగొట్టినప్పుడు కూడాను దాన్ని సరిగ్గా విరిగిపోవాలి. అప్పుడే దీని క్వాలిటీ మంచిది. ఇలా ఉంటేనే మీకు ఇది మంచి క్వాలిటీ అని తెలుస్తుంది. కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తగా ఈ మెలకువలన్నీ జాగ్రత్త గమనించి మంచి క్వాలిటీగా తీసుకోండి. సాధారణంగా మార్కెట్లో మీకు ఈ బ్లాక్ అగరబత్తి కేజీ మీకు 65 నుంచి 90 రూపాయల దాకా ఉంటాయండి.
రూ. 65 కన్నా తక్కువ కనుక ఎవరైనా అమ్ముతానంటే మాత్రం దయచేసి కొనొద్దు. ఎందుకంటే అటువంటి ఏదైనా ఉంటే కొనే ముందు నేను చెప్పిన ఈ టిప్స్ పాటించండి. లేకపోతే అనవసరంగా లో క్వాలిటీ కనుక తెచ్చేస్తే ఏమవుతుందంటే, మనం పెర్ఫ్యూమ్ వాడతాం కదా, ఆ కాంపౌండ్ వాడినప్పుడు ఆ కాంపౌండ్ ఎక్కువ అది అబ్జార్బ్ చేస్తుందండి. ఈ రా అగరబత్తి క్వాలిటీ కనుక సరిగా లేకపోతే దీన్ని మనం అగరబత్తి పెర్ఫ్యూమ్ కాంపౌండ్లో దీన్ని ముంచుతాం కదా, లేదా అగరబత్తి పెర్ఫ్యూమ్ని దీని మీద అప్లై చేసినప్పుడు దీని క్వాలిటీ కనుక సరైనది కనుక కాకపోతే ఎక్కువ కాంపౌండ్ అనేది పీల్చుకుంటుందండి. అంటే సాధారణంగా 1 కేజీ అగరబత్తి పెర్ఫ్యూమ్ కాంపౌండ్కి సుమారు 3.5 నుంచి 4 కేజీల వరకు రా అగరబత్తి సరిపోతుందండి. మళ్ళీ చెప్తున్నాను, 1 కేజీ పెర్ఫ్యూమ్ కాంపౌండ్ 3.5 కేజీల నుంచి 4 కేజీల రా అగరబత్తికి సరిపోతుంది. ఈ రా అగరబత్తి క్వాలిటీ కనుక సరిగా లేకపోతే, చీప్ క్వాలిటీ కనుక అయితే ఇది ఎక్కువ కాంపౌండ్ని పీల్చుకుంటుంది. దానివల్ల మనకి చాలా లాస్ వస్తుంది. మన వ్యాపారం కూడా పెద్దగా లాభదాయకంగా ఉండదు. అందుకని కొనేటప్పుడే ఈ బ్లాక్ అగరబత్తి, రా అగరబత్తి కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోండి. మంచి క్వాలిటీదే కొనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ.